ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇదే అమరావతి మీ రాజధాని అని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను మావిగన్ పేరుతోటే, మాది ఆ విధానం మావిగనే, మేము ఎలక్షన్లకు కూడా మావిగన్ పేరుతోటే వెళ్తాం, మావిగన్కి ఇష్టపడిన వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతికి ఇష్టపడిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇది మోడీ గారు ఫేవరబుల్గా చట్టాన్ని కూడా చేశారు కదా. ఎడ్యుకేటెడ్స్ మొత్తం ఇది చట్టమైంది కాబట్టి ఏం పర్లేదు, ప్రశాంతంగా ఇది అమరావతి రాజధాని అనేది డిసైడ్ అయ్యారు. అయినా రియల్ ఎస్టేట్ రైతులు నోట్లో దుమ్ము కొట్టడానికి కొద్దిగా రేజ్ అవుతున్నాయి రేట్లు అనుకున్న టైంలో ఇది మేవుగన్నాన్ని తీసుకొచ్చి కొంతమంది ఏమైనా ఫేవరబుల్గా ఉన్నాం, మేము రైతులకు సంఘీభావం చెల్లుతున్నాం ఏదని చెప్పేసి కొంతమంది, ఏది అమ్మటి రాంబాబు, ఈ కొంతమంది బ్యాచ్, నెహ్రూ కొడుకు, అలానే లేల రప్పిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అరాచకం చేయడానికి అక్కడ ఏదో ఒకటి ట్విస్ట్ పాలిటిక్స్ చేయడానికి వెళ్ళారు. అది కూడా అటర్ ఫ్లాప్ అయినా విత్ ఇన్ 2 డేస్లోనే ఈయన సీన్లోకి వచ్చాడు మాజీ సీఎం గారు. ఈ ఉన్న 11 కూడా పోయినట్టే ఆ దెబ్బకి. మేము ఇదే రేపు ఎలక్షన్కి మావిగన్ వర్సెస్ అమరావతి అనే దాని మీద మేము స్టాండ్ తీసుకున్నాం అని చెప్పేసి అన్నాడు. ఆ ఉన్నత కాగితం కూడా పోయినాయి, మొత్తం సర్వనాశనం. ఆయన పార్టీ ఆయన రాకపోవటమే ఈ ఆంధ్రాకి సుభిక్షం. ఆంధ్ర అనేది అద్భుతమైన రాష్ట్రం. ఎన్నో మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి, చక్కగా అంతా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీ దాంట్లో ఈయన ఒకడు నెగటివ్ మైండ్ సెట్, పాజిటివ్ నెగటివ్ 2 ఉంటారు. పాజిటివ్ వాళ్ళందరూ ఈసారి 90% గుద్ది వదిలిపెడతారు ఏది చంద్రబాబు నాయుడికి, కూటమిలో మరి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్గా కూడా నెక్స్ట్ రావచ్చు అని అంటున్నారు. ఈ అరాచకాన్ని యంగ్స్టర్ ఉండాలి కాబట్టి ఆయన గనక హోమ్ మినిస్టర్ అయితే బ్రహ్మాండమైన స్టెప్స్ తీసుకుంటారు. కాబట్టి మనం మావిగన్ అనేది నెగటివ్. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది సరే మావిగనే మా విధానం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి దాంట్లో కొడాలి నానిని, అలాగే పేరు నానిని, అంబటి రాంబాబు గారిని, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి అక్కడికి విజిట్కి పంపించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? సిఆర్డిఏ చట్టం ఉంది, సిఆర్డిఏ పరిధి. ఈ పరిధిలో అన్ని కూడా నెగటివ్, వెరీ వరస్ట్ సిచ్యువేషన్స్ ఆయనది. కాబట్టి ఆయన్ని పెద్దగా ఎడ్యుకేటెడ్ ఎవడు కూడా ఆయన తీసుకోవటం లేదు. ఏదో ఏలుముద్ర వేసేవాళ్ళు కూడా నమ్మటంలా. వాళ్ళు అన్ని సుభిక్షంగా జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్, మళ్ళా పెన్షన్స్, వృద్ధులకు పెన్షను, మరి ఎడ్యుకేటెడ్స్కి మంచి మంచి యూనివర్సిటీస్, మంచి మంచి బ్యాంక్స్ మొత్తం 25-26 దాకా వచ్చేసినాయి. ఇక నిర్మలా సీతారామన్ మొత్తం బ్యాంకుల్ని ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. ఇంకా నమ్మకం కలిగితే ఏదో ఒక పొల్లు వేస్తున్నాడు మధ్యలో. మావిగన్ అని అదని ఇదని ఇవన్నీ చెప్పి చేస్తున్నాడు, కానీ అది పద్ధతి కాదు. ఆంధ్రాకి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాడు. అది మరి ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసినట్టేగా. కాబట్టి ఎవరు కూడా దీన్ని హర్షించడం లేదు. ఏదో కొంతమంది ఉంటారు, 1% 2%. రేపు ఎలక్షన్స్ కూడా మంచిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఈ త్రయం బ్రహ్మాండమైన ఇది ఉంటుంది. ఇంకా హైక్ పెరుగుతుంది. ఈయన పొజిషన్ ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు. కాబట్టి అందరూ కూడా అక్కడ చూస్తేనేమో రేవంత్ రెడ్డిని తిడతారు, ఇక్కడ చూస్తే కేసీఆర్ అంటే వెరీ వరస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అని అంటాడు. ఎవరు? కేసీఆర్. వాడే ఊడ్చుకుపోయాడు. కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కడు కొట్టిస్తుంది. కేసీఆర్కి పడింది, అలానే ఈయనకు కూడా జగన్కు కూడా కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనే పదం నచ్చక మారుస్తున్నారు అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక రాష్ట్ర రాజధాని ఆయనకు నచ్చట్లేదు అనుకోవచ్చు అంటారా? మనం 5 years రూలింగ్ చూసాం. ఏదైనా బద్దకమైన పని ఒకటి ఉందా? అది అందరూ తెలిసిందేగా. అందుకనే 11కు జారాడు కదా. ఈ 11 కూడా ఉండవు. ఇన్ ఫ్యూచర్ ఈ 11 కూడా 0%
0% వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు అక్కడ కేసీఆర్ పోయాడు, కేటీఆర్ పోయాడు, ఇక్కడ జగన్ కూడా అదే పరిస్థితి. అది సంగతి. అంటే ఇప్పుడు ఎందుకని అంటారు, ఇప్పుడు జగన్మోహన్ ఒక పక్కన రైతులేమో ఈ రాష్ట్ర రాజధానికి మేము ఎంత ఇచ్చామో అని చెప్తున్నా సరే, మరి వైసీపీ నాయకులైనటువంటి వీళ్ళు 5% ఎవరైతే కనుక ఒక 100-200 ఎకరాలు ఇవ్వలేదో వాళ్ళని రక్షిస్తాం, మేము వాళ్ళకి న్యాయ సహకారం అందిస్తాం అని మాట ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఎక్కడైనా 1%, 5% నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు ఏదో మనకు మంచి చేస్తాడని చెప్పేసి ఆయన దగ్గరకు వెళ్తే అసలుకు మోసం అయ్యేటట్టు ఉందని చెప్పేసి వచ్చి మళ్ళా కూటమికి సపోర్ట్ చేశారు వాళ్ళు. ఆ 30 మంది కానీ 25 మంది కానీ, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారుగా, ఆ పెయిడ్ ఆర్టిస్టులు కానీ మొత్తం వెళ్ళిన వాళ్ళు ఇదేంద్ర నాయన మనకేదో న్యాయం చేస్తాడు అనుకుంటే ఎట్లా రివర్స్ అయింది అని చెప్పేసి మళ్ళీ కూటమి ఫేవరబుల్గా మళ్ళీ విల్లింగ్ అయ్యారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం విల్లింగ్ అయ్యారు. లేకపోతే ఎలా వాళ్ళని సాల్వ్ చేసుకోవాలనేది వీళ్ళు ఆలోచిస్తారు. అది వాళ్ళకి అర్థమైంది. అమ్మో ఈ 30 మంది కూడా పోయారా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు తలలు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు విషయానికి వస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల ముందలే ఎలక్షన్లకు కూడా ఇదే విధానంతో వెళ్తాం, మా మేనిఫెస్టోలోనే మావిగాని పెడతామని చెప్పి ఆయన హింట్ ఇవ్వటాన్ని, లేదంటే ఆయన కాన్ఫిడెన్స్ గా చెప్పటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒక కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని అటు నరకుండా ఇటు నరుకుతున్నాడు. అది ఆయన కింద పడేటట్టుగా. అది ఈ వైసీపీ లీడర్స్ మొత్తం కూడా వాళ్ళకి పాప నిద్రలో కూడా పట్టి ఉండదు. ఈయన ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఎమ్మటనే వాళ్ళు అరే నాయన మొత్తం అయిపోయింది, ఉన్నది కాస్త తీసేశాడు, ఏదో మిణుకు అనుకున్నది అది కాస్త 0 అయ్యింది అని చెప్పేసి తలలు పట్టుకున్న సిచ్యువేషన్ వైసీపీ లీడర్స్కి. కాబట్టి అది అందరికి తెలిసిందే. ఇన్ ఫ్యూచర్ అదే అమరావతి బ్రహ్మాండమైన, అక్కడ మంచి వసతులు, మంచి ఎన్విరాన్మెంటల్, మంచి బిల్డింగ్స్ అన్నీ కూడా వస్తాయి. హ్యాపీగా మనం రేపు ఇన్ ఫ్యూచర్ కూడా మన కూటమికి అధికారం ఇచ్చి మంచిగా డెవలప్ కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు ఆయన ముందుగానే చెప్పారు కదా, మావిగన్న ఒప్పుకున్న వాళ్ళు నాకే ఓటేస్తారు, చంద్రబాబు కావాలనుకున్న వాళ్ళు అమరావతికి ఓటేస్తారు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆ రెండిటి పదాల మీద ఆయన ఓటింగ్నే ప్రభావితం చేస్తా అంటున్నారు కదా, మరి ఓటింగ్ ఇప్పుడు ఆల్రెడీ డిసైడెడ్, ఏపీ పీపుల్ ఆర్ డిసైడెడ్. ఏది ఎలక్షన్లో మనం పోయిన 5 సంవత్సరాల్లో మనం చూసాము, చాలా అరాచకం జరిగింది. ఇన్ ఫ్యూచర్ కూడా ఈ పొరపాటు అనేది ఇక చేయకూడదని చెప్పేసి 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్న వాళ్ళ నుంచి వృద్ధుల వరకు ఇదే డెసిషన్ మీద ఉన్నారు. మ్యాక్సిమం అదే 90%. అప్పటి కన్నా ఇప్పుడు పెరుగుద్ది, ఓటింగ్ సరళి కూడా ఇంకా పెరుగుద్ది. ఆయనకి మంచి, ఇప్పుడు ఆయన కూడా మంచి యంగ్స్టార్ లాగానే ఉన్నాడు. ఏది 75 అన్నా బాగానే హెల్త్ రీచ్ అన్ని బాగా చూసుకుంటూ ఇన్ ఫ్యూచరు కాబోయే కూటమిలో ఆయన మళ్ళా ఇంకోసారి మనం చూస్తాము. ఇబ్బంది లేదు. అది ఈ మావిగన్న అన్నా ఏమన్నా కానీ ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని పళ్ళు.